నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది మా వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నారంటండి. మేము చాలా ప్రొడక్ట్‌లు మార్కెట్‌లో తీసుకున్నాము. మీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ, మీరిచ్చేటటువంటి డైట్ గానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాలను అడుగుతున్నారు. అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి అనేటటువంటిది నాకైతే అవగాహన లేదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాకపోతే మేము ఇచ్చేటటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ గానీ, మేమిచ్చేటటువంటి డైట్ గానీ, మేమిచ్చేటటువంటి కౌన్సెలింగ్ గానీ మీకు 100% ఉపయోగపడుతుంది. ఎందుకనంటే నేను చెప్పేదేంటి, ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అనే కాన్సెప్ట్‌తో మేము చూసుకుంటాం. మీ శరీరానికి ఆహారమే ఔషధం. మీ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం సమపాళ్లలో అందించినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీరు అనుకున్నది కోరికలను తీర్చుకోగలుగుతారు అనేటువంటిది మా యొక్క ముఖ్య సిద్ధాంతం. దీంట్లో భాగంగా మనం తీసుకునేటటువంటి ఆహారంలో అన్ని పోషకాలు రావు కాబట్టి, ఏ పోషకాలైతే గనక మీ యొక్క సెక్సువల్ యొక్క ఎన్హాన్స్‌మెంట్ చేస్తూ ఉంటాయో, అటువంటి ఆహారం పోషకాలను మాత్రమే మేము మా యొక్క కోర్సులో ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క కిట్‌లో ఇవ్వటం జరుగుతుంది. మా కౌన్సెలింగ్‌లో చెప్పటం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సందేహాలు అక్కర్లేదండి. ఎందుకనంటే మేమిచ్చేటప్పుడు ఒక మల్టీవైటమిన్ మినరల్ సప్లిమెంట్స్‌ని ఇస్తూ ఉంటాం. దాన్ని మనం తీసుకునేటటువంటి ఆహారంలో సూక్ష్మ స్థూల పోషకాలు సమృద్ధిగా ఉండవు. ఒక ఎగ్జాంపుల్ జింక్ కావాలి మనకి. సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్‌కి జింక్ కూడా చాలా అవసరం మినరల్. మరి అది మనం ఎక్కడొస్తుంది? మన శరీరంలో తీసుకోవడానికి ఎక్కడ వస్తుంది? ఒక నైట్రిక్ ఆక్సైడ్ సంబంధించినది. మేము బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్‌తో ఉన్నటువంటి మీకు ఒక జ్యూస్ లాంటిది ఇస్తున్నాం. మా కిట్‌లో ఇస్తున్నాము. అటువంటిది మీకు ఎక్కడ దొరుకుతుంది? అంటే మేమంతా కూడా సైన్స్ బ్యాక్ ఎండ్ అండి. సైన్స్ బ్యాక్ ఎండ్ విత్ ఫుడ్ మాత్రమే. మేమిచ్చేది మెడిసిన్ కాదు. మీ శరీరంలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించుకున్నారు మీరే. కాబట్టి మీరు యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి పోషకాలని ఆహార రూపంలో కాకుండా ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నాం తప్ప మావి మెడిసిన్స్ కాదు. మీరు గనక ఒకవేళ మార్కెట్‌లో దొరికేటటువంటి మెడిసిన్స్‌ని మీరు తాత్కాలికంగా ఉపయోగించొచ్చు గానీ, దానివల్ల మేము చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు మార్కెట్‌లో చూసుకుంటే వాటి వల్ల వచ్చే అనర్థాలేంటి, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మావైతే ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. మీరు ఎటువంటి ఈ అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మీకు నిత్య జీవితంలో ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు మీకు ఏదో ప్రాబ్లమ్ దగ్గరికి వెళ్లారనుకోండి. వాళ్ళు ఏం చేస్తారండి? ఒక బి కాంప్లెక్స్ ఇస్తారు. లేకపోతే ఒక మల్టీవైటమిన్ సిరప్ ఇస్తాడు. లేకపోతే ఒక ప్రోటీన్ పౌడర్ రాస్తాడు. ఎందుకు రాస్తున్నారు? మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఆయన రాసేటటువంటి మెడిసిన్ ఏంటి అనంటే, మీ యొక్క శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచితే మీకున్న ప్రాబ్లమ్ తొందరగా తీరుతది అన్న విషయం ఒక్కటే ఆయన అనుకుంటున్నటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా కావాల్సిందేంటి? మీకున్న సమస్య ఏంటి? సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్ కావాలి. మీకది సమస్య. దానికి ఏం చేయాలి? మెడిసిన్ ఇస్తే తగ్గుతుందా? అది రోగమా? అది ప్రాబ్లమా? కాదు. మీ శరీరం యొక్క దారుఢ్యాన్ని పెంచేటటువంటి, శరీరంలో కావలసినటువంటి లోపాలున్నటువంటి పోషకాలని భర్తీ చేయటమే మా ముఖ్య ఉద్దేశం. మేమిచ్చేటటువంటి కిట్‌లో గానీ, మేము చెప్పేటటువంటి ఆహార నియమాల్లో గానీ, అంతా ఆహారం గురించి, సప్లిమెంట్ గురించి, ఏ అయితే పోషకాలు తీసుకోవాలన్న విషయం గురించి మాత్రమే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. దయచేసి ఇటువంటి అపోహల కోసం కాల్ చేయకండి. ఎందుకనంటే సార్ మేము పలానా వాళ్ళది వాడాము, వీళ్ళది వాడాము, మాకు వాళ్ళ పేర్లు కూడా వద్దండి. సో వి ఆర్ ఆల్ సైంటిఫిక్ పీపుల్. మేము ఒక బంచ్ ఆఫ్ పీపుల్, మొత్తం సైంటిఫికల్ పీపుల్ అందరూ ఉండి దీన్ని యొక్క యాజ్ ఏ మెన్ వెల్నెస్ కోచ్‌గా, లేకపోతే ఒక కపుల్ కోచ్ ఎక్స్‌పర్ట్‌గా మేమందరం ఉండి మీకున్నటువంటి అనుమానాల్ని, అపోహల్ని, మీకొచ్చేటటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి అన్ని విధాలా మేము సంసిద్ధమై ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఎవరైనా సరే కపుల్ గానీ, లేకపోతే ఇండివిడ్యువల్ పీపుల్ కూడా మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి ఈ యొక్క సమస్యలను గనక మాతో చెప్పుకుంటే గనక మీకు అవగాహన ముందు, తర్వాతే మేమిచ్చేటటువంటిది సప్లిమెంట్స్ అవనివ్వండి, కిట్ అవనివ్వండి. మీరు ఆ అవగాహన గనక మీరు పెంచుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. మేమిచ్చేటటువంటిది డాక్టర్లు ఉండి మీకు ఏదో మందులు ఇవ్వటం కాదండి. మిమ్మల్ని మీ శరీరానికి డాక్టర్లుగా చేయటమే మా ముఖ్య ఉద్దేశం. మీ శరీరంలో మీలో కూడా ఒక డాక్టర్ దాగి ఉన్నాడు. ఆ డాక్టర్‌ని మీకు పరిచయం చేయటమే మిస్టర్ హెల్త్ ద్వారా మా యొక్క ముఖ్య ఉద్దేశం. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్.